మొన్నటి వరకు ఏదైతే మంగ్లీ గారు ఉన్నారో, మంగ్లీ గారు మోసం చేశారు, గిరిజనులను మోసం చేశారు అనేసి బయటికి వచ్చి బాధితులైతే మొత్తుకున్న పరిస్థితి అయితే కనబడింది. మరి ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఎందుకు మంగ్లీకి సపోర్ట్ చేశారు? అమ్మా నేను అప్పటి నుంచి అదే అంటున్నాను. బాధితులు ఎక్కడ అనలే, మంగ్లీ మోసం చేసిందని బాధితులు అనలే. సుబ్బారావు అని ఒక ఫేక్ అడ్వకేట్, అంటే మంగ్లీ అనే పేరు ఉన్నది కాబట్టే మేము ఇన్వెస్ట్ చేసినాం అనేసి వాళ్ళు చెప్తున్నారు కదా. అవన్నీ వాళ్ళు కావాలని నేర్పించారు. ఇక్కడి నుంచి బస్సు కట్టుకొని పోయారు కొంతమంది జెండా కూలీలు. బస్సు కట్టుకోబోయి మీడియా వాళ్ళందరినీ ఒక 2 లక్షలు 3 లక్షలు ఎవరు ఇచ్చిరో మరి జనాలకే తెలుసు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికి తెలుసు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ జెండా కూలీలకు మనం చెప్పనేది అవసరం లేదు. ఆ జెండా కూలీ నాయకులు తీసుకోపోయి ఆడపోయి మంగ్లీ పేరు చెప్తే డబ్బులు వస్తాయని. పాపం వాళ్ళు ఇచ్చింది మధుకి, బాలాజీ ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తుండు. మధు బయటకు వస్తే నా చుట్టాలే 25 మంది ఉన్నారమ్మా. ఆ 25 మందికి నేను బయట వచ్చినా ఖచ్చితంగా వసూలు చేయాలి. వీళ్ళు చివరి వరకు నిలబడాలి కదా, బాధితుల తరపున అన్నారు. అసలు ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు. అయినా కానీ మొత్తం డైవర్ట్ చేసేసి ఈ సుబ్బారావు అనేటోడు ఒక మానసిక రోగి. ఆయన అంటే ఏదో బిగ్ బాస్ లో పోవాలనే ఉద్దేశంతో ప్రతిసారి మీడియా ముందేకి వచ్చేస్తాడు. ఏదైనా ఎవిడెన్స్ ఉన్నాయంటే ఏదో ఎవిడెన్స్ ఉన్నాయంటాడు. కానీ ఈయననే పెద్ద ఫ్రాడ్. మనకు తెలిసిన విషయం ఈయననే పెద్ద ఫ్రాడ్. సూర్యాబాయి వీళ్ళిద్దరు దోస్తానం చేసి సూర్యాబాయి ఇతను ఇద్దరు కలిసి సెటిల్మెంట్లు చేస్తుంటారు. మనకు తెలిసిన విషయాలు అది. సెటిల్మెంట్ చేస్తుంటారు. ఆ సెటిల్మెంట్లో సూర్యాబాయి అంటే ఓల్డ్ సిటీ రౌడీ అంటే అందరికి భయం. ఏదైనా భూమి ల్యాండ్ పంచాయతీ అయినా, ఏదైనా డబ్బులు రికవరీ అయినా, ఏదైనా గోల్డ్ బిజినెస్ చేస్తాడు ఆయన. గోల్డ్ బిజినెస్ అంటే విదేశాల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తుంటాడు అన్నమాట. అంటే పుసులోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బంగారం గోల్డ్ షాపులు, వాళ్ళ తక్కువ ధరలోకి వస్తే వాళ్ళు అమ్మినా కానీ వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయని ఆశతోటి చాలా మంది ఇచ్చారు. ఆ గోల్డ్ షాప్ వాళ్ళకి కొంతమంది ఓ 3 తులాలు 4 తులాలు మాకు కూడా బంగారం కావాలంటే 1,50,000 ఉంటే 1,00,000 రూపాయలకి ఇస్తా అంటే ఎవరికైనా ఆశనే కదమ్మా. ఇచ్చిరు చాలా మంది. ఇప్పటికే దాదాపు నిన్న 32 లక్షలు బాధితులు 5-6 మంది బాధితులు 32 లక్షల రూపాయలు ఇచ్చిరని కేసు పెడితే సూర్యాబాయికి జైలుకు పంపించారు. ఇంకా 100 మంది వస్తారు. నారాయణగూడ పిఎస్కి, మన అత్తాపూర్ పిఎస్కి చాలా మంది బాధితులు ఉన్నారు. అంటే ఇవన్నీ ఈ సుబ్బారావు సూర్యాబాయి ఇద్దరు దోస్తానంలో చేస్తున్న నయా దందా, వాళ్ళ సెటిల్మెంట్. అంటే బాధితుల పక్షాన నిలబడ్డాడు కాబట్టి మీరు సుబ్బారావు గారిని సూర్యాబాయిని అంటున్నారు. మరి మీరు ఎందుకు బాధితుల పక్షాన నిలబడలేదు? మీ ఊరు నుండే మీ చుట్టాలే 25 మంది ఉన్నారన్నప్పుడు వాళ్ళ సైడ్ మీరు ఎందుకు తీసుకోలేదు? కేవలం మంగ్లీని ఎందుకు పక్కన పెడుతున్నారు? మంగ్లీ ప్రమేయం లేదండి, మంగ్లీ ప్రమేయం లేదు. బాధితుల తరపున నేను నిలబడ్డా. ఈనాడు కాదండి, 2025 జనవరి ఫిబ్రవరి నెలలో నేను స్టార్ట్ చేసిన మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా అవన్నీ నేను బయటికి తీసుకొచ్చిన. పేపర్కి వచ్చింది, ఆ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర, వీడియోలు వచ్చింది, ఆ TV5లో క్లారిటీగా చూపించారు ఈయన దందాలు ఎట్లా చేస్తారని. అప్పుడు బాధితులు కూడా నా మీద తిరగబడ్డారు. ఏంటంటే ఇచ్చేటోళ్ళు మేము, తీసుకునేటోళ్ళు వాళ్ళు, మీరెవరు చెప్పేటోళ్ళని. అయితే ఆడ మీడియా ఏం చేసిందంటే, మీడియా కూడా పేపర్కి రావడానికి, పేపర్కి ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు రాలేదండి. ఎవరైనా బాధితులు వస్తే ఇవ్వాలి కదా. మీలాంటి వాళ్ళు లీడర్లు చెప్తే ఇట్లా మళ్ళీ అది రాంగ్ అయితే ఎట్లా అని వాళ్ళు కూడా భయపడ్డారు. అయితే మన నవ తెలంగాణ దిశ పేపర్ వాళ్ళు ధైర్యం చేసి ఇచ్చిరు. మనం చెప్తే ఇచ్చిరు. వాళ్ళు ఇచ్చినాక కొంతమంది అలర్ట్ అయ్యారమ్మ. అప్పుడు అలర్ట్ అయినాక తర్వాత మనం ఒక 5-6 మందికి ఇప్పించినాం. అది కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఎట్లా మన మధుకి అయితే ఆదిపట్లలో ఉరికిచ్చి పట్టుకున్నాం. ఆయనకి పట్టుకొని వసూలు చేసినాం 2-3 వాని దగ్గర నుంచి. ఇంకా కొన్ని వికారాబాద్లో ల్యాండ్ ఉన్నాయి, అవి రాపిచ్చండు. ఆ చెక్కులు ఉన్నాయి, దానికి సంబంధించిన బాండ్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవి మన బాధితుల తరపున ఇప్పటి వరకు నిలబడ్డాం. అప్పుడు వసూలు చేపించినాం. బాలాజీని పట్టుకొస్తే అప్పుడు ఒక 2-3కి 10-15 లక్షలు అదే మా సింగరేణి కాలనీలో పట్టుకొచ్చినాం. బాధితులు అందరూ వాళ్ళతో పాటు కలిసి ఆ కార్ గుంజుకొచ్చిన, అందుకు గుంజుకొస్తే 3 ఫోన్లు ఐఫోన్లు గుంజుకొస్తే అప్పుడు ఒక 15 లక్షలు ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇట్లనే మాయమాటలు చెప్పి మళ్ళీ దొరకట్లే అంటే దొరికించుకొని ఎక్కడ నల్గొండలో మనం దొరికించుకొని వాన్ కార్లోనే మనం తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అన్న రవీందర్ అని, అయ్యా నేను 1 గంటలో డబ్బులు ఇస్తున్నా మోతిలాల్ గారు, మీరు నల్గొండలో ఎక్కడో ఒక ప్లేస్లో ఉండాలి, ఒక హోటల్లో అంటే నమ్మినాం ఇస్తాడేమో అనుకుని. అప్పటికే SP ఆఫీస్లో ఒప్పచెప్పిద్దామా లేకుంటే ఇంటికైనా తీసుకోపోదామా అంటే లీగల్గా ఏదైనా కానీ లీగల్గా పోవాలనే ఉద్దేశంతో SP ఆఫీస్కి తీసుకోపోతే ఆయన దండం పెట్టి, అయ్యా కాదు మా అన్న 1 గంటలో తీసుకొస్తుండంటే ఒక హోటల్లో ఉంటే
వాళ్ళ అన్న రవీందర్, బాలాజీ వాళ్ళ అన్న రవీందర్ వచ్చి పోలీసు కిడ్నాప్ కేసు అని మా మీద కేసు వేసిండు చిట్యాలరు. అవన్నీ రికార్డు ఉన్నాయి. అంటే అడ్డగోలుగా మనం చెప్పం. బాధితులు మా ఊరోళ్ళే, మా ఊరు పక్కోళ్ళే, మా చుట్టాలే ఉన్నారు. ఇప్పటికైనా బాధితులు తరపునే మాట్లాడతాను.